ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 10వ కీర్తన 1వ వచనము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? Psalm 10 verse 1. Why do you stand afar off, O Lord? Why do you hide in times of trouble? ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగము దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఇదిగో అస్సీరీయులు వస్తూ ఉన్నారు, మా మీద దండయాత్రకు వస్తున్నారు, సెనకరీబ్ వస్తున్నాడు, శత్రు రాజ్యాలు మా మీద ఎగబడతా ఉన్నాయి. తండ్రి, మాకెందుకు దూరంగా ఉన్నావు? ఆపత్కాలంలో మీరెందుకు మాకు సహాయం చేయట్లేదని అడుగుతున్నారు. ఇదే మాటలు మనము మలాకీలో కూడా చూస్తాము. ప్రతి ఒక్క గ్రంథంలో మనం చూస్తుంటే వెన్ పీపుల్ దే ఆస్క్ క్వశ్చన్స్, ఐ ఆల్వేస్ టెల్ యూ, బిఫోర్ వీ ఆస్క్ గాడ్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ అవర్ టైమ్ టు సీ అవర్ సెల్ఫ్స్ దట్ why these things are happening in our lives. సో మనం దేవుని ప్రశ్నించే ముందు నేను ఎప్పుడు చెప్తాను, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు చెప్పిన మాట చేయని దేవుడు కాదు, లేకపోతే దూరంగా ఉండి మనము శ్రమలు అనుభవిస్తూ ఉంటుంటే చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. మనతో పాటు మన శ్రమలు చూసి ఆయన హృదయం ఎంతో దుఃఖిస్తుందని మనం న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో ప్రజలు ఆ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి విగ్రహారాధనలు విడిచిపెట్టి దేవుని దగ్గర ఏడ్చినప్పుడు వాళ్ళ ఏడ్పులు చూసిన దేవుడు దాన్ని తట్టుకోలేకపోయారని మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రాలు. సో హియర్ వెన్ వి సీ, ఈ రోజున ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒకే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈ కరోనా సమయంలో 1 సంవత్సరం ఆల్మోస్ట్ 3 నెలల నుంచి, దేవా ఎందుకు ఇన్ని కష్టాలు మాకు, ఎందుకు ఇలాంటి శ్రమలు మాకు వచ్చినాయి అని అనుకుంటున్నాము. కానీ దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇచ్చి మనం దేవునిలో నడుచుకుంటానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని కృపలో నడవటానికి అన్నీ బాగా ఉన్నప్పుడు మనం ఎంతగా దేవునికి సమయం ఇచ్చాము, ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాము, మన జీవిత విధానం ఏంటని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎస్, గాడ్ ఈజ్ ఎ లాంగ్ సఫరింగ్ గాడ్. దీర్ఘశాంతుడైన దేవుడు మన కోసం వేచి ఉన్నారు. మనం మారాలని ఎవరిని కూడా దేవుడు నరకానికి పంపించడానికి కానీ శ్రమలోకి తీసుకురావడానికి కానీ ఇష్టపడే దేవుడు కాదు. అందుకే ఆయనకాయనే భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించి మనందరం కూడా దేవుని సన్నిధానంలో సమాధానంతో సంతోషంతో ఆ యొక్క నరకం అనే రెండో మరణాన్ని తప్పించడానికి దేవాది దేవుడు ఆయన మన బదులుగా మరణించారని మనం నేర్చుకున్నాం కదా. అలాంటి దేవుడు మనకి దూరంగా ఉంటారా? దూరంగా ఉండు. ఇదిగో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తుంటే చూడండి, దేవాది దేవుడు ఆయన అహరోనుడై ఆ యొక్క లూకాసు వార్త 24, 50, 51 వచనాలు, అలాగే మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తూ ఉంటుంటే ఆయన ఆ యొక్క 40 రోజులు ఈ భూమి మీద పునరుద్ధానుడై ఆ యొక్క మరణాన్ని ఓడించి పునరుద్ధానులై ఈ భూమి మీద జీవించి ఉన్న దేవుడు ఆ యొక్క వారు ఆ సమయంలో కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి బోధించారు. ఆయన చెప్పారు, నేను మళ్ళీ తిరిగి లేకపోతున్నానని. అయినా కానీ యొక్క శిష్యులు కానీ ఎవరు కూడా ఆయన నమ్మలేదు. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళా ఆయనతో తిరిగి ఆయన చూశారో, ఆయనతో భోంచేశారో, ఆయనతో నడిచారో, ఆయన మాటలు విన్నారో, అప్పుడు వాళ్ళు తిరిగి నమ్మారు. 40 రోజులు వారితో ఉన్నారు. కొన్ని వందల మంది దేవాది దేవుడైన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్యను చూశారు. అలాగే ఆయన అన్నారు, దాని తర్వాత 10 రోజుల తర్వాత, ఇదిగో నా ఆత్మ నేను మీకు పంపిస్తున్నాను, మీరు అనాథలు కాదు, మిమ్మల్ని విడిచి నేను వెళ్ళట్లేదని తన ఆత్మను, తన ఊపిరిని, తన శక్తిని, తన యొక్క ప్రభావాలను పంపించిన దేవుడు మనకి దూరంగా ఉంటారా? దూరంగా ఉండే దేవుడు కాదు మన దేవుడు. లేకపోతే మనం చేసిన పాపాలను చూసి అసహించుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. మన పాపాల కోసం ఆయన మరణించారు, మన రోగాల్ని ఆయన మోసారు, ఆయన తిన్న దెబ్బలతో మనకి స్వస్థత ఉంది అన్నారు. ఈ రోజున ఆత్మస్వరూపి అయిన దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో జీవించి ఉన్న దేవుడు. కానీ దేవుడు మనతో అన్నారు, యొక్క ఆత్మను దుఃఖించవద్దు, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఆల్సో దేవుని యొక్క హృదయాన్ని ఆయాసపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. ప్రశ్నలు వేయటం వల్ల దానికి మనకి వచ్చేది ఏమీ లేదు. కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడటం వలన తిరిగి మనం కోల్పోయిందంతా పొందుతామని దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. అలాగే కీర్తన 9:9 చూస్తూ ఉంటే, ద లార్డ్ ఈజ్ రెఫ్యూజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటారు. ఆ యొక్క ఆపత్కాలంలో దేవుడు మనకి ఆ యొక్క ఆయన ఒక దుర్గంగా ఉండి కాపాడే శక్తిగా ఉండి దేవుడు మనల్ని కాపాడుతారు. ఆయన తప్ప మనకి కాపుదల, భద్రత ఎవరి దగ్గర కూడా లేదు. అవర్ ఓన్ పెయిన్స్ అండ్ హర్ట్స్ అండ్ సారోస్ ఇవన్నీ మన జీవితాలు జరిగినప్పుడు వెంటనే మనం మాట్లాడతాం. మనం చాలా నీతిమంతులుగా, మంచి
మంచివారుగా, నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎప్పుడు మంచి పనులే చూశాను, నా దశం భాగాలు ఇచ్చాను, ఎవరిని ఆకలిగా ఉంటే అన్నం పెట్టాను, ఎన్నో రకాలుగా మనల్ని మనం మంచిగా చూపించడానికి చూస్తాము. బట్ హియర్ మేబీ దేర్ ఈస్ సంథింగ్ దట్ విచ్ గాడ్ ఈజ్ నాట్ లైకింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మేబీ ఏదో ఎక్కడ మన జీవితాల్లో మన లోపల ఉన్న కొన్ని మారాలని దేవుడు మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని వస్తున్నారేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వై డూ యూ హైడ్ అని అంటాం. దేవా, నా ప్రార్థనలు ఎందుకు వింటలేదు, నాకెందుకు జవాబులు చెప్పలేదు అంటున్నారు. దేవుడు చెవిటి దేవుడు కాదు, వినని దేవుడు కాదు, లేకపోతే నిన్ను చూడని దేవుడు కాదు. హీఈస్ వాచింగ్ ఓవర్ అస్, హీఈస్ లిసనింగ్ టు అస్, హీఈస్ సీయింగ్ అవర్ టీయర్స్, హీఈస్ సీయింగ్ అవర్ పెయిన్స్ అండ్ సారోస్, అండ్ హీఈస్ హెల్పింగ్ అస్. హీఈస్ రెడీ టు హెల్ప్, హీఈస్ హెల్పింగ్ అస్. దేవునికి స్తోత్రాలు. ఇట్లాంటి పర్టికులర్ టైమ్స్లో మనకి రెండే ఉంటాయి. ఒకటి దేవుడిని బ్లేమ్ చేస్తావు, పక్కన కూర్చోవటం, దేవుడు నాకు ఇటు చేశాడు, సో దేవుడు నాకు అన్యాయం చేశారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ బ్లేమ్ గేమ్లో మనం ఉండకుండా మనము వి షుడ్ అలౌ గాడ్ టు హెల్ప్ అస్ ఈవెన్ ఇన్ దిస్ టైమ్. ఈ సమయంలో కూడా దేవుడు మనకి సహాయం చేయడానికి మనము దేవుని కోసం వేచి ఉండాలి. అలాగే దేవుణ్ణి అలౌ చేయాలి. చూడండి, రోమాపత్రిక 5:3-5 వచనాలు మనం చూస్తుంటే, హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ అస్ అని ఉంటుంది. నిరీక్షణలో ఉన్న వారిని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయరు. దేవుడు అది చేయకుండా, కార్యాలు చేయకుండా ఉండరు. నిరీక్షణ, నీ విశ్వాసంలోనే నీవు కార్యాలని సాధించగలుగుతావు. టైమ్స్ ఆఫ్ ట్రబుల్ గాడ్ విల్ నెవర్ లుక్ బ్యాక్ ఆర్ గాడ్ విల్ నెవర్ సీ డిస్ట్రక్షన్ ఆఫ్ హిస్ క్రియేషన్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క క్రియేషన్ని డిస్ట్రక్ట్ చేయడానికి ఆయన హృదయం ఒప్పుకోదు. కానీ దేవుడు నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, ఆయన చెప్పిన మాటలను నెరవేర్చే దేవుడు. ఆ మాటల్లో మళ్ళీ మనం ఏ విధంగా ఆ యొక్క జడ్జిమెంట్లోకి రాకుండా, ఆ కోపంలోకి రాకుండా, ఆ ర్యాత్లోకి రాకుండా మనం ఏ విధంగా నడుచుకోవాలో కూడా మనకి సలహాలు ఇచ్చి మనకి మార్గాలు చూపి నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటామో దేవునిలో ఆ సహాయత, దేవునిలో ఆ యొక్క ఎంకరేజ్మెంట్ మనం పొందుతాము. అలాగే ఇంకోటి మనం చేయాలి, వి షుడ్ స్టాప్ హర్టింగ్ పీపుల్ అండ్ ఆల్సో వి షుడ్ స్టాప్ హర్టింగ్ గాడ్. వి షుడ్ స్టాప్ హర్టింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ పీపుల్ అండ్ ఆల్సో అవర్ కమ్యూనిటీస్. ఒకటి మనం నేర్చుకోవాలి, ఈ యొక్క మనము ఇతరులను నిందించడం, ఇతరులకు దుఃఖపరచడం, ఇతరులకు అన్యాయం చేయటం, ఈ కార్యాలు మనం వెంటనే మానాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం అలా చేయకపోవటం వల్ల మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము, దేవుని మనం దుఃఖపరుస్తున్నాము, దేవుని సృష్టిని మనం దుఃఖపరుస్తున్నాము, దేవుని కార్యాలు మనం దుఃఖపరుస్తున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు గాడ్. చూడండి, సామెతలు 8:34 చూస్తే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ లిసన్స్ టు మీ. దేవుడు అంటున్నారు, ఎవరైతే నా మాటలను గైకొని నా మాటలను వింటారో వారు దీవించబడిన వారు. ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నాను, నా మాటలు కాదు, దేవుని మాటలు మాట్లాడుతున్నాను. ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు దీవించబడిన వారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అండ్ గాడ్ ఈస్ సెయింగ్, కీర్తన 9:12, హీ డస్ నాట్ ఫర్గెట్ ద క్రై ఆఫ్ హంబుల్. తమ్ము తాము తగ్గించుకున్న వాళ్ళు, అలాగే దేవుని హెచ్చించిన వారు, దేవుని ఘనపరిచేవారు, నీతిమంతుల ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవుడు ఆలకిస్తారు, జవాబులు ఇస్తారు. అలాగే అయితే ఏం చేస్తారంటే, హీ లిఫ్ట్స్ అప్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ డెత్ అంట. ఆ మరణానికి వెళ్తున్న యొక్క ద్వారాలను దేవుడు మూసివేసి వాళ్ళని కాపాడుతాను అని అంటున్నారు. అలాగే 10:14 మనం చూస్తుంటే, యూ హ్యావ్ సీన్ అబ్సర్వ్డ్ ట్రబుల్ అండ్ గ్రీఫ్. తండ్రి, మా యొక్క బాధల్ని, కష్టాలని, సమస్యల్ని మీరు చూశారు, మేము అనుభవించే బాధల్ని మీరు చూస్తున్నారు. అండ్ ఆల్సో ఈ సమయంలో, ఈ హెల్ప్లెస్నెస్లో ఐ కమిట్ మై సెల్ఫ్ టు యూ. నా వల్ల నేనేం చేసుకోగలను, మీరు సమస్తము చేయగలిగిన సాధ్యవంతులైన దేవుడు. ప్రభువా, నాకు సహాయం చేయండి, వేగంగా రండి, మాకు మా కుటుంబాలకి, ఇదిగోనైనా ప్రభా, ప్రార్థన చేసిన మా బిడ్డలందరికీ సహాయం చేయండి అని మనం దేవుని పాదాల దగ్గర వేడుకుందాము. నీతిమంతుల ప్రార్థన విని సహాయం చేసే దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా ప్రభా తండ్రి, ఈ యొక్క ఆపత్కాలమందు మాకు దూరంగా ఎందుకున్నారని ఎన్నోసార్లు నాయన తెలిసి తెలియక మేము కూడా ఈ ప్రశ్నలు వేసాము నాయన ప్రభా. బికాజ్ అవర్ ఫెయిత్ లార్డ్ ఫాదర్ గాడ్, అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ లార్డ్, ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్ లార్డ్. బట్ ఫాదర్ గాడ్, టుడే ఐ ప్రే లార్డ్ ఫాదర్ గాడ్, యూ ఆర్ ద ఫెయిత్ గివర్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ ఆర్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ లార్డ్. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఇన్ యూ లార్డ్. మా జీవం కలిగిన దేవుడు, మా మంచి దేవుడు, మా ప్రార్థనలు విన దేవుడు, మాకు జవాబిచ్చిన దేవుడు, మాకు
సహాయం చేసిన దేవుడు మీరే అని, మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.